వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల పర్యటన నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగా జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు. మొదటి రోజు పాదయాత్ర పూర్తయింది. రెండో రోజు అంకాపూర్ అదేవిధంగా జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామాల్లో పర్యటించినారో వారిని అడుగుదాం. సార్ చెప్పండి, జనహిత కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి భారీ స్పందన ఉంది. అయితే మీరు జనహిత కార్యక్రమంలో ఏం తెలుసుకున్నారు సార్? మీరు చూస్తూ ఉన్నారు, జనం ఏ రకంగా వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. జనం కోసం, జనహితం కోసం పాదయాత్ర, ఇది ప్రజల కోసం పాదయాత్ర. ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జరుగుతున్న పాదయాత్ర. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు అందులో సంక్షేమం అభివృద్ధి తెలుసుకోవాలి, లోటుపాట్ల మీద అధ్యయనం చేయాలని ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నాం. నేను నార్మూర్లో, ఇవాళ అంకాపూర్లో అశేషమైన జనం స్వాగతం పలుకుతున్న తీరు పట్ల ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల, మీనాక్షి గారి పట్ల సంతోషంగా ఉన్న అర్థమవుతా ఉంది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇప్పటికీ ఆర్డినెన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అది ఎలా మీరు అన్ని పార్టీలను కలిసి ఢిల్లీకి రమ్మని పిలిచారు? బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది. బీజేపీ కిషన్ రెడ్డి లాగా దొంగ ఆట ఆడట్లే. అసెంబ్లీలో ఓటేసిన శాసనసభ్యులు ఇప్పుడు ఎందుకు మొగాలెట్టేస్తా ఉన్నారు? బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీల వ్యతిరేక పార్టీ అది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలు అనగదొక్కింది. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేయాల్సిందే చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు కేసీఆర్. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. చూసుకోవచ్చు, ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. బీసీలకు చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను పిలిచింది. అన్ని పార్టీలను పిలిచి పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఢిల్లీకి అన్ని పార్టీలను పిలిచి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేసిందో దానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అమలు చేయాలి. మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జనహిత పాదయాత్ర మొదలుపెట్టే జనహిత పాదయాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో భారీ స్పందన ఉందని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.